పట్టిల్లంగ చిత్తూరుకి వాంగ. మన చిత్తూరులో ఎన్నెన్నో లొకేషన్స్ ఉన్నాయి మంచిది, కానీ ఎవరు విజిట్ చేయాలంట అన్నారు. హే గాయ్స్, ఇవాళ మనం ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయినాము, ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇంకా ఫ్యూల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. మన వాళ్ళని ట్రిప్కి పోదాం రండ్రా అంటే ఏదో జగడాలు పోయేలాగా వచ్చి ఉంటారు. ఇప్పుడైతే మనము చిత్తూరులో స్టార్ట్ అయ్యి ఇరువరం రోడ్ పైన వెళ్తున్నాము. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 21 కిలోమీటర్స్ అవేలో ఉంది. ప్రెసెంట్ అయితే మేము ఒక 20% వచ్చేసాము, ఇంకో 80% వెళ్ళాలి. ఏ గాయ్స్, ఇప్పుడు మనము ఊర్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇది ఇరువరం దాటుకొని కాసిరాల దాటుకున్నాక కొంచెం దూరం వచ్చాక భూమిరెడ్డిపల్లి అని చెప్పేసి ఒక ఊరు. మీరు ఒక రైట్ తీసుకున్నారంటే ఈ ఊరు లోపలికి వస్తారు. బ్రో లాస్ట్కి గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వచ్చి గోల్డ్ క్లాప్ అయిపోయినాం బ్రో. చూసిరండి బ్రో వచ్చేవాళ్ళు. అక్కడ ముందర లెఫ్ట్ ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ చూసి లెఫ్ట్ అని అనుకున్నాం బ్రో. తర్వాత తెలిసింది అది లెఫ్ట్ కాదు ఏం కాదు, చాలా దూరం స్ట్రైట్ కానీ వెళ్ళాలనేసి. మీరు బెస్ట్ ఊర్లోకి ఎంటర్ అయినాక అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు బ్రో. ఇంతవరకు రోడ్ బాగానే ఉండింది, ఇప్పుడు ఆఫ్ రోడింగ్ వచ్చేసాము. చూసిరండి వచ్చేలా ఉంటే. యాక్చువల్లీ మేము సండే వచ్చాము ఇక్కడికి, సో మాకన్నా ముందే చాలామంది వచ్చి రిటర్న్ కూడా అవుతున్నారు. అండ్ మీరు కొంచెం ముందరకు వచ్చారంటే ఇక్కడ రోడ్స్ కొంచెం మంచిగా లేదు, సో చూసి రండి వచ్చేవాళ్ళు. ఫైనలీ మనమైతే దగ్గరికి వచ్చేసాము. ఇంకా కొంచెం దూరం నడుచుకెళ్ళాలంట, ఏమో చూస్తాం రండి. ఏ పక్కంట ఈ సైడా? ఈ సైడ్ వెళ్ళాలంట. ఆఫ్ రోడింగ్తో పాటు ట్రెక్కింగ్ కూడా ఉన్నట్టుంది. ఫైనలీ మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయినాం. సో గైస్, ఫైనలీ మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఎంతో కష్టపడి వచ్చినాము. వెనకాల మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బ్రో లొకేషన్ మాత్రం అవుట్ స్టాండింగ్ బ్రో, మస్ట్ విజిట్, ఖచ్చితంగా రండి. అంతే ఈ నుంచి చూసేది అట్లేదా ఉంటుంది, అంతగా ఏం కొంచెం హైట్ నుంచి కనిపిస్తుంది. దానికి బోడికొండ ఎక్కేసి మనం చూపించవచ్చు. చిత్తూరులో ఇలాంటి ఒక లొకేషన్ మాత్రం అన్ఎక్స్పెక్టబుల్. తమ్ముడు దినేష్ వెయిట్ చేయలేకపోయాడు. వచ్చిన వెంటనే నేను దూకుతా అని పిలిచి ఒకడే వెళ్ళి దూకేశాడు. ఇద్దరు చూపిస్తాను. பூமா பட்டிலங்க சித்தூருக்கு வாங்க. ஏங்க தண்ணி பாருங்க, சர்பத்து மாதிரி இருக்கு. కాసేపు తర్వాత చాలామంది వచ్చేసారు, సో ఫుల్ రష్ అయిపోయింది. మేము అలా అని చెప్పేసి ఇంకో లొకేషన్ ఉందని చెప్పారు, అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఇంకో స్పాట్కి వెళ్తా ఉన్నాము. ఫస్ట్ స్పాట్లో మొత్తం కూతాడేసి ఎంజాయ్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఇంకో స్పాట్కి వెళ్ళాలంటే మనం మధ్యలో ఈ దారిలో నడుచుకొని పోవాలి, ఈ బ్రిడ్జ్ పైన నుంచి. వెనకాల ఏదో కోతులు కూడా ఉన్నట్టున్నాయి, అడవి కదా, ఫుల్ కోతులు ఉన్నాయి. ఈడో అన్నం కూడా చేసుకొని తింటారు. ఆ స్కోప్ కూడా మీకు ఫెసిలిటీస్ మంచిగా ఉంటుంది ఇక్కడికి వస్తే. స్మార్ట్ బాయ్ ఇంద్ర వ్లాగ్ లో వచ్చేదానికి భయపడతా అన్నాడు.
ఎక్కడ చూసినా సిట్టింగ్ వేసే స్పాట్ లానే ఉంది అన్ని. ఈ ప్లేస్ చూస్తుంటే మన ఆటగాళ్ళకి అందరికి మంచి చోటు అనుకుంటా. వచ్చినారంటే మంచి మంచి ఆటలు ఆడేసిపోయేలా ఉంది అందరు ఇక్కడ. ఈ సినారియో చూస్తే కూడా అలానే ఉంది మొత్తము. ఇది చూస్తే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు ఇక్కడ. ఏదో ప్లాన్ చేసి ఏమో చేయాలనుకుంటున్నారు, బట్ చేయలే, సగంలో నిలిపేసి వెళ్ళిపోయినారు. బస్ స్టాండ్ లో ఉంటుంది వైర్ హెడ్ ఫోర్ట్ అని చెప్తాడేమో. ఆ రౌండ్ కూడా తీసుకోబా, రౌండ్ వస్తుంది కదా మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ మైక్ యూట్యూబ్ అసలు వాడతారా? మ్యాగ్నెట్ అది దీంట్లో దిగేస్తారు ఫోన్ లో. మన వాళ్ళు సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు యూట్యూబ్ గురించి. దిగేస్తారు దాన్ని కరెక్ట్ గా. అదే ఏదో ఒకటి మన మ్యాగ్నెట్ దాన్ని పెట్టుకోవాలి మనం అంతే. వాళ్ళ వీడియో రికార్డ్ చేసినా అంటే కరెక్ట్ గా పెడతారు. గోప్రో ఉంది మనోడి దగ్గర, వస్తుంది. ప్లేస్ చూస్తా ఉంటేనే కొడూరంగా ఉంది, టెర్రర్ ప్లేస్ లా ఉంది ఇది. మన చిత్తూరులో ఇంత మంచి స్పాట్స్ ఉన్నాయని నాకు ఇప్పుడుదా తెలుస్తుంది. అందరూ అక్కడ ఏం చేస్తున్నారని తెలియదు. మన చిత్తూరులో అసలు ఇంత మంచిగా ట్రెక్కింగ్ చేసుకొని ఇట్లా మంచిగా దూకి నీళ్ళల్లో దూకి ఎంజాయ్ చేసేదానికి ఇంత మంచి స్పాట్ ఉందని ఇప్పుడుదా తెలుస్తుంది మాకు. వీకెండ్ వైబ్స్కి అన్నిటికీ సూపర్ స్పాట్ ఇది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. 100% ఎంటర్టైన్మెంట్తో వెళ్తారు మీరు అందరూ. మేము వస్తానే ఉన్నాం. ఇదో 1 కిలోమీటర్ అనుకుంటే 1 కిలోమీటర్ పైనే ఉంది. 5 కిలోమీటర్లా బో, అంత ఉంటుంది బా. నడిచి అలసిపోతాను బ్రో. లాస్ట్ కింద దూరం వచ్చి ఆ లొకేషన్ కూడా వెళ్ళలేకపోయినాం బ్రో. అక్కడ ఫుల్ చెట్లన్నీ ఫుల్గా వచ్చేస్తున్నాయి, సో యాక్సెస్ లేదు అక్కడికి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. ఇంకా తినేసి రిటర్న్ అవుతున్నాం. నిజమే, మనోడు ఎవడో వచ్చినాడు. మన తమ్ముడు దినేష్ పోయి మనోడికి ఫుడ్ పెడతా అన్నాడు. బో తినమని చెప్పా దాన్ని. తిను బ్రో. బాయ్ బ్రో. ఇప్పుడు మళ్ళీ వచ్చిన దూరం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. మన వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేశారు, ఇంకా అది అయిపోయాక రిటర్న్ అవ్వాలి ఫ్రెండ్స్. మీరు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చారంటే ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. అండ్ ఈ వ్యూ అయితే లిటరలీ ఇట్ వాస్ సో గుడ్. మేమైతే అక్కడికి ఆ లాస్ట్కి అక్కడికి వెళ్ళాలనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళడానికి మేము ఈ పక్క మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళేసి ఆడి వరకు వెళ్ళాము. బట్ కిందికి వెళ్ళలేదు, కిందికి వెళ్ళడానికి దారి లేదు. ఇప్పుడు మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది. దానివల్ల అంత దూరం వెళ్ళేసి వేస్ట్గా మళ్ళీ తిరిగి వచ్చేసాము. వ్యూ అయితే మొత్తం ఆసమ్ ఉంది ఇక్కడైతే. ఇక్కడ మంచిగా మీరు ఆ కొండపైకి వచ్చి ఆ కొండపైకి వెళ్ళారంటే కూడా మీకు మంచిగా వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. మేమైతే వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయి వెళ్ళిపోయాం. అప్పటికైతే ఫుల్ రష్ ఉండింది, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాం. హే గాయ్స్, దీంతో అయితే మనం బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. ఇదైతే మస్ట్ విజిట్ లొకేషన్ అయితే చెప్పొచ్చు. మన చిత్తూరులో ఎన్నెన్నో లొకేషన్స్ ఉన్నాయి మంచిది, కానీ ఎవరు విజిట్ చేయాలంటున్నారు. మీరు ఇంకా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి, మాతో కలిసి ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ది వైల్డ్ వెస్ట్ వ్లాగర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో వ్లాగ్స్ రాబోతున్నాయి. మన చిత్తూరు ఏమనేసి మనం ఈ ప్రపంచానికి చూపిపోతున్నాం. ఓకే, బాయ్, టాటా, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.